యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. కారణం తెలపకుండా బిల్లులు ఆపుతున్నారని హౌసింగ్ ఏఈని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని విమర్శిస్తున్నారు. సిమెంటు బిల్లు 1,00,000 మాత్రమే వచ్చిందని, గోడల బిల్లు, స్లాట్ బిల్లు రాలేదని, ఇప్పటికీ 3 నెలలు గడిచినా ఏఈని అడిగితే సమాధానం లేదని చెప్పారు. పై అధికారులను అడిగితే ఏఈకి చెప్పండి అంటున్నారని ఆలూరు గ్రామానికి చెందిన పోలేపాక ఆండాలు భర్త చెమ్మయ్య పోయారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామం అరూరు మాది. నా భార్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, పోలేపాక అండాలు. ఇప్పటికి ఆ ఇల్లు శాంక్షన్ అయిందని మీకు ఇల్లు కట్టమంటే కట్టుకున్నాం. దాంట్లో బిల్లు మాత్రం బీస్మెంట్ బిల్లు మాత్రం 1,00,000 రూపాయలు వచ్చినాయి మాకు. ఒకటే ఆ 1,00,000 రూపాయలు వచ్చినాయి. 1,00,000 రూపాయలు వచ్చినాక మళ్ళీ 4 రోజుల తర్వాత బిల్లు పడ్డదని మళ్ళీ ఫోన్ చేసిరు సెక్రటరీ గారు. ఫోన్ చేస్తే మరి నాకు తెలుసు నేను చూడలేదని చెప్పిన. ఆ బిల్లు మళ్ళీ అదే బ్యాంకులో పోయి చూసినాం. బ్యాంకులో చూస్తే 1,00,000 రూపాయలు ఉన్నాయి. మరి పైసలు తీయకు వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, తీసుకుంటే బాగుండదని చెప్తే అది మేము తీసుకోలేదు. వాళ్ళే విత్డ్రా చేసుకోరు. విత్డ్రా చేసినాక గోడలు వేసినాయి. గోడల బిల్లు రావాలన్నాం, గోడలు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఆ గోడల బిల్లు కూడా రాలే. అప్పుడు గోడలు రాకుండా మళ్ళీ స్లాబ్ కొట్టుకొని వస్తాను స్లాబ్ కొట్టాం, స్లాబ్ కూడా పోసినాం. ఆ స్లాబ్ కూడా బిల్లు రాలేదు. ఇప్పటికి 3 నెలలు గడుస్తుంది. గోడలు కలిసి 3 నెలల 15 రోజులు అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మాత్రం బిల్లు రాక మేము అప్పులు తెచ్చుకొని ఇక్కడ ఉండి కమెంట్ వాళ్ళు ఉంటున్నాయి. ఇప్పుడు అప్పులు తెచ్చిన కాడ వాళ్ళు ఆగతలేరు. పని చేసిన ఆయన ఒకటి లేడు. సిమెంట్ అయినా ఉష్క అయినా వాళ్ళందరూ ఇంటి తిరుగుతారు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్న నేను అధికారులు మాత్రం దయదలిసి ఖచ్చితంగా మాకు బిల్లు తీస్తారని మంచిగా కోరుస్తున్నాం. తొందరగా రపిస్తే మాకు బాగుంటుంది. ఆ కమెంట్ వాళ్ళు ఎస్సీ కమెంట్ వాళ్ళు మేము ఉన్నాం. అక్కడ ఉంటేందుకు చాలా బాధ ఉంది. నీళ్ళకి బాధ, ఉంటేందుకు బాధ. ఊరోళ్ళు కూడా కొంచెం అనుకుంటారు, ఇన్ని రోజులు ఉంటారు అన్నకాడికి వాళ్ళకు కూడా వస్తుంది. దానికి కొంచెం చేసి మాత్రం దయచేసి నాకు మాత్రం బిల్లు చేసుకుంటే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాను.